సిటీ న్యూస్కు స్వాగతం. మున్సిపల్ పార్కు గేటు మీద పడడంతో ఓ బాలుడు మృతి చెందిన ఘటన బ్రహ్మపురంలో చోటు చేసుకుంది. మున్సిపల్ పార్కు గేటు మీద పడడంతో ఓ బాలుడు మృతి చెందిన సంఘటన బ్రహ్మపురంలో చోటు చేసుకుంది. జవహర్ పబ్లిక్ స్కూల్లో యూకేజీ చదువుతున్న 8 సంవత్సరాల వడ్డీ దినేష్ కుమార్ ఇంటి వద్ద ఉన్న మున్సిపల్ పార్కు వద్ద సహచర పిల్లలతో ఆడుకుంటుండగా ఈ ప్రమాదం జరిగింది. తీవ్రంగా గాయపడిన దినేష్ని హుటాహుటిన సర్వజన ప్రభుత్వాసుపత్రికి తరలించగా మార్గమధ్యలో మృతి చెందాడు. తల్లిదండ్రుల రోదనలతో ఆసుపత్రి ప్రాంగణం మార్మోగింది. వైసీపీ నాయకుడు పేర్నికిట్టు బాలుడి కుటుంబ సభ్యులను పరామర్శించి ధైర్యం చెప్పారు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. ఇటువంటివి జరగకుండా ఆ పార్క్ ఎగ్జాంపుల్ని తీసుకుని ఏ ఒక్క తల్లికి మళ్ళీ ఇలాంటిది జరగకుండా చూడాలని కోరుకుంటున్నాము. క్లోజ్ చేసి ఉన్నది ఎలా మీరు ఓపెన్ ఎలక్షన్ కోడ్ వస్తుంది, ఓపెన్ చేయడానికి మీరు రాజకీయాలు మీరు చేసుకోండి, కానీ మినిమం సెక్యూరిటీ ఎక్కడ? ఆ కాంట్రాక్టర్ ఏం చేస్తున్నాడు? గేట్ అలా ఉంది అన్నప్పుడు కనీసం అది ఓపెన్ చేసినప్పుడైనా తెలుస్తుంటుంది కదా అక్కడ తుప్పు పట్టిందో ఎలా అయిందో అని. కనీసం తాళం వేయాలి కదా, అక్కడ మనుషులు ఉండాలి. ఏమీ లేకుండా ఒక తల్లి కడుపు కోతకి గురవడం చాలా దురదృష్టకరం. ఇలాంటి ఘటనలు జరగకుండా మున్సిపల్ అధికారులు చర్యలు తీసుకోవాలని, ముఖ్యంగా పిల్లలు ఉన్న చోట తుప్పు పట్టినవి అలా శిథిలావస్థలో ఉన్న వాటి మీద ఎటువంటివి నిర్వహించకుండా చర్యలు తీసుకోవాలని మేము తెలుగుదేశం పార్టీ తరఫున డిమాండ్ చేస్తున్నాం. హిందూ ధర్మ పరిరక్షణలో భాగంగా వివిధ పాఠశాలల్లో ఆధ్యాత్మిక అంశాలపై విద్యార్థులకు పోటీలు నిర్వహిస్తున్నట్లు బ్రాహ్మణ సేవా సంఘం తెలిపింది. హిందూ ధర్మ పరిరక్షణలో భాగంగా వివిధ పాఠశాలల్లో ఆధ్యాత్మిక అంశాలపై విద్యార్థులకు పోటీలు నిర్వహిస్తున్నట్లు బ్రాహ్మణ సేవా సంఘం తెలిపింది. ఇందులో భాగంగా బాలాజీ విద్యాలయంలో 9 మరియు 10వ తరగతి విద్యార్థులకు రామాయణం, భారతం, భగవద్గీతలపై పరీక్షలు జరిపారు. హిందూ సంప్రదాయాలు, సంస్కృతి, ఇతిహాసాల పట్ల విద్యార్థులలో అవగాహన కల్పించేందుకు పాఠశాలన్నింటిలో ఈ విధంగా పరీక్షలు నిర్వహించి విజేతలకు బహుమతులతో పాటు పాల్గొన్న వారందరికీ ప్రశంసా పత్రాలు అందజేయబడతాయన్నారు. ఈ కార్యక్రమంలో బ్రాహ్మణ సేవా సంఘం నాయకులు వేమూరి రామకృష్ణ, పివి ఫణికుమార్, ఏఆర్కే మూర్తి, బాలాజీ విద్యాలయ అధినేత కొమరగిరి కృష్ణమోహన్ తదితరులు పాల్గొన్నారు. ఈ కార్యక్రమం ఏర్పాటు చేయడం జరిగింది. ఎందుకంటే ఈ రోజుల్లో రామాయణం, భారతం, భాగవతం గురించి కానీ మన సంస్కృతి కానీ మసకబారిపోతోంది. దానికి వెలికి తీయడం కోసం చెప్పేసి ఈ యొక్క కార్యక్రమాన్ని మేము ఏర్పాటు చేయడం జరిగింది. దీనికి ప్రతి స్కూల్లో కూడా ముందుగా ప్రశ్నాపత్రం ఇచ్చి తర్వాత ఒక 10 రోజుల తర్వాత మళ్ళీ ఒక ప్రశ్నాపత్రం ఇచ్చి పరీక్ష రాయమని చెప్తాము. దానివల్ల వాళ్ళకి అసలు రామాయణం అంటే ఏంటో అనేది అవగాహన వస్తుంది. ఈ విద్యార్థుల్లో అవగాహన రావడం కోసం అని చెప్పేసి ఈ రకమైన కార్యక్రమాన్ని మేము చేస్తున్నాము. దీనికి స్కూల్ యొక్క యాజమాన్యం సహకరిస్తుంది కాబట్టి వాళ్ళకి మా బ్రాహ్మణ సేవా సంఘం తరఫున కృతజ్ఞతలు తెలియజేస్తున్నాము. ఇంకా దీన్ని వివిధ పాఠశాలల్లో చేయాలని చెప్పేసి మా సంఘం యొక్క మసకబారిపోతున్నటువంటి మన ధర్మాన్ని నిలబెట్టాలి. ఏ మతస్థుడైనా, ఏ కులస్థుడైనా, లేకపోతే ఎవరైనా సరే భారతదేశంలో ఉన్నటువంటి ప్రజలందరూ కూడా ధర్మాన్ని నిలబెట్టాలి, ధర్మాన్ని ఆచరించాలి అనేటువంటి ఉద్దేశంతో ఆ ధర్మాచరణ తెలుసుకున్న తర్వాత దాన్ని ఆచరించడం జరుగుతుంది. కనుక ముందర ధర్మాన్ని తెలియజేయాలి, అది బాల్యం నుంచి కూడా తెలిసి ఉండాలి అనేటువంటి ఆలోచనతోటి బ్రాహ్మణ సేవా సంఘం మచిలీపట్నం శాఖ భాగ్యలహరి అనేటువంటి ఒక ప్రోగ్రాంని తయారు చేసి ఆ ప్రోగ్రాం ద్వారా ప్రతి స్కూల్లోనూ కూడా 9th, 10th పిల్లల దగ్గరికి భారతం, భాగవతం, రామాయణం ఇంకా మిగిలినటువంటి అష్టాదశ పురాణాల్లోనూ కూడా ఈ కార్యక్రమం నిర్వహించాలనేటువంటి ఉద్దేశం. పిల్లలకు మన ధర్మం, మన చరిత్ర, మన దేశ చరిత్ర తెలిసే విధంగా రామాయణం, భారతం, భాగవతం అలాగే ఇతర పురాణాలపై పరీక్షా పత్రాలు ఇచ్చి వాళ్ళతో మరి ప్రశ్నలు తయారు చేసి వాళ్ళకి మన ధర్మం, ఆచారం తెలిసే విధంగా వాళ్ళని తెలిపే విధంగా చేయటం జరుగుతుంది. అందులో భాగంగా ఇవాళ తొలి కార్యక్రమంగా మరి బాలాజీ విద్యాలయంలో నిర్వహిస్తున్నాం. అలాగే మరి ఏఆర్కే మూర్తి గారు కానివ్వండి, రామకృష్ణ గారు కానివ్వండి, శివరాం గారు కానివ్వండి, వీళ్ళందరి సహాయ సహకారాలతో బ్రాహ్మణ సేవా సంఘంలో ఉన్న సభ్యులందరి సహాయ సహకారాలతో మచిలీపట్నం నియోజకవర్గంలో ప్రతి స్కూల్లోనూ, కాలేజీల్లోనూ కూడా ఈ పోటీలు నిర్వహించడానికి మరి వారంతా కూడా నిర్ణయం తీసుకున్నారు. రాబోయే రోజుల్లో మన ధర్మం, మన ఆచారం తెలిసే విధంగా ప్రతి స్కూల్లోనూ, కాలేజీలోనూ కూడా మన దేశ చరిత్ర తెలిసే విధంగా వివిధ రకాల పోటీలు నిర్వహించి వాళ్ళకి విద్యార్థులకి ప్రైజులు డిస్ట్రిబ్యూషన్ చేయటం జరుగుతుంది. కాబట్టి
వైసీపీకి ప్రజల నుంచి విశేష స్పందన లభిస్తోందని ఆ పార్టీ పెడన నియోజకవర్గ ఇన్ఛార్జి ఉప్పాల రాము అన్నారు. వైసీపీకి ప్రజల నుంచి విశేష స్పందన లభిస్తోందని ఆ పార్టీ నియోజకవర్గ ఇన్ఛార్జి ఉప్పాల రాము అన్నారు. తన భార్య జిల్లా పరిషత్ చైర్పర్సన్ ఉప్పాల హారికతో కలిసి రాము మండల పరిధిలోని నందిగామ, దావాజీపాలెం తదితర గ్రామాల్లో ప్రజాదీవెన కార్యక్రమంలో పాల్గొన్నారు. గడప గడపకు తిరుగుతూ ప్రభుత్వ సంక్షేమ పథకాలు వివరిస్తూ ఒక్కసారి అవకాశం కల్పించాలని రాము, హారిక దంపతులు ప్రజలను కోరారు. ఈ కార్యక్రమంలో ఎంపీపీ రాజులపాటి వాణి, రాజులపాటి అచ్యుతరావు, గరికపాటి రామనాయుడు, కొండవీటి నాగబాబు, భైరవలింగం, జన్ను నాగమల్లేశ్వరరావు, శివరామకృష్ణ తదితరులు పాల్గొన్నారు. తమకు ఉద్యోగాలు కల్పించాలని నిరుద్యోగులు మాజీ ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర రెడ్డి విగ్రహానికి వినతిపత్రం అందించారు. వైఎస్ జగన్మోహన్ రెడ్డి 2019 ఎన్నికల ప్రచారంలో నిరుద్యోగులకు పూర్తి స్థాయిలో ఉద్యోగాలు కల్పిస్తామని హామీ ఇచ్చి తాను ఇచ్చిన హామీని మరచి యువతను మోసం చేశారంటూ అఖిల భారత విద్యార్థి పరిషత్ ఆధ్వర్యంలో బంటుమిల్లి పంచాయతీ వద్ద గల మాజీ ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర రెడ్డి విగ్రహానికి వినతిపత్రం అందజేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఈ 5 ఏళ్లలో ఒక్క ఉద్యోగం నోటిఫికేషన్ కూడా ఇవ్వకుండా ఇంకా 2 నెలలు ఎన్నికలు ఉండగా ఇప్పుడు 6100 డిఎస్సీ పోస్టులు నోటిఫికేషన్ ఇచ్చారంటూ ఆరోపించారు. ఏబీవీపీ ఇన్ని ఉద్యమాలు చేసినప్పటికీ విద్యార్థుల నాయకులపై అక్రమ కేసులు బనాయించారే తప్ప నిరుద్యోగులకు న్యాయం మాత్రం శూన్యమని వారు ఆరోపించారు. ప్రతి ఏడు జాబ్ క్యాలెండర్ అని మాట తప్పని మడమ తిప్పని జగన్మోహన్ రెడ్డి నేడు మాట తప్పారంటూ ఏబీవీపీ నాయకులు మండిపడ్డారు. ఈ కార్యక్రమంలో ఏబీవీపీ నాయకులు, విద్యార్థులు పాల్గొన్నారు. దుర్గాస్వామి ఏబీవీపీ స్టేట్ ఎగ్జిక్యూటివ్ మెంబర్ ఏదైతే జగన్మోహన్ రెడ్డి గారు 2019 ఎన్నికల ప్రచారంలో నిరుద్యోగ యువతీయుగులు పూర్తిస్థాయి ఉద్యోగ నోటిఫికేషన్లు విడుదల చేస్తారని హామీ ఇచ్చారు. కానీ ముఖ్యమంత్రి అయిన తర్వాత ఒక హామీని త్రొంగలోకి తొక్కేశారు. మాట తప్పను మడమ తప్పనని ముఖ్యమంత్రి ఎన్నికల ప్రచారంలో ప్రతి జనవరిలో కూడా జాబ్ క్యాలెండర్ విడుదల చేస్తానని హామీ ఇచ్చారు. ఇప్పటికి 5 జనవరి నోటిఫికేషన్ మాత్రం విడుదల చేయలేదు. ఇంకా 2 నెలల్లో ఎన్నికలు పెట్టుకుని 6000 కొంత పోస్టులతో మెగా డిఎస్సీ పేరుతో ఒక దగా డిఎస్సీని విడుదల చేశారు. దీనికి మాకు ఈ దగా డిఎస్సీ వద్దు, మాకు మెగా డిఎస్సీ కావాలని ఏబీవీపీ రాష్ట్ర శాఖ ఆధ్వర్యంలో మొన్న తాడేపల్లిలో ఉన్నటువంటి సీఎం క్యాంప్ ఆఫీస్ని ముట్టడిస్తే ఏబీవీపీ నాయకుల్ని, కార్యకర్తల్ని అరెస్ట్ చేశారే కానీ నిరుద్యోగులు మాత్రం న్యాయం మాత్రం చేయలేదు. భారతదేశానికి 1947 ఆగస్టు 15వ తారీఖున స్వాతంత్రం వస్తే మన రాష్ట్రంలో మాత్రం ఈ యొక్క ప్రభుత్వం చేసిన తప్పుని వ్యతిరేకించడానికి కానివ్వండి, లేక ప్రభుత్వం ఇచ్చినటువంటి హామీలు నెరవేర్చకపోతే అడగడానికి కానివ్వండి, ఇంకా స్వాతంత్రం రాలేదని చెప్పేసి ఈరోజు అందరికీ తెలియజేస్తూ ఉన్నాం. ఎన్నికల ప్రచారంలో జగన్మోహన్ రెడ్డి గారు నేను ఉన్నాను, నేను విన్నాను అన్నారు. కానీ ఈరోజు మాత్రం నిరుద్యోగుల యొక్క బాధ నాకు వినపడదు, నాకు కనపడదు అన్నట్టు ప్రవర్తిస్తున్న వైఖరి మన రాష్ట్రంలో కనిపిస్తుంది. జిల్లాలో ఓటింగ్ శాతం పెంచడానికి తమ వంతు సహాయం అందించాల్సిందిగా జిల్లా ఎన్నికల అధికారి, జిల్లా కలెక్టర్ పి. రాజాబాబు పలు రాజకీయ పార్టీల ప్రతినిధులను కోరారు. జిల్లాలో ఓటింగ్ శాతం పెంచడానికి తమ వంతు సహకారం అందించాలని జిల్లా ఎన్నికల అధికారి, జిల్లా కలెక్టర్ పి. రాజాబాబు రాజకీయ పార్టీల ప్రతినిధులను కోరారు. జిల్లా కలెక్టర్ వివిధ రాజకీయ పార్టీల ప్రతినిధులతో ఎన్నికల సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గత జనవరి నెల 22వ తేదీన తుది ఓటర్ల జాబితా ప్రచురణ అయిన తర్వాత 21,880 ఫారం 6, 7, 8 దరఖాస్తులు అందాయన్నారు. వాటిని క్షేత్రస్థాయిలో పరిశీలన చేసి విచారణ జరిపి ఎన్నికల సంఘం నిబంధనల మేరకు 9,612 దరఖాస్తులను పరిష్కరించామని, అందులో 8,603 దరఖాస్తులను అంగీకరించామని, 1,009 దరఖాస్తులను తిరస్కరించడం జరిగిందన్నారు. ఇంకా 12,268 దరఖాస్తులు వివిధ దశల్లో పెండింగ్లో ఉన్నాయన్నారు. వాటన్నింటినీ కూడా త్వరితగతిన పరిష్కరించేందుకు ప్రతిరోజు వీడియో కాన్ఫరెన్స్ ద్వారా సంబంధిత ఈఆర్ఓలతో సమీక్షిస్తున్నామన్నారు. ఈ విషయమై రాజకీయ పార్టీల ప్రతినిధులు కూడా వారి పరిధిలో విస్తృతంగా ఓటరు తమ ఓటు ఉందా లేదా చూసుకునేలా ప్రోత్సహించాలన్నారు. వైకల్యం ఉన్న వ్యక్తులు, 80 సంవత్సరాలు పైబడిన ఓటర్లు ఇంటి నుండే ఓటు వేయుటకు బూత్ స్థాయి అధికారుల ద్వారా అవగాహన కల్పిస్తున్నామన్నారు. ఈ సమావేశంలో డిఆర్ఓ కె. చంద్రశేఖరరావు, వైఎస్ఆర్సీపీ, తెలుగుదేశం, బీజేపీ, ఐఎన్సీ, సిపిఐఎం, బీఎస్సీ ప్రతినిధులు షేక్ సిలార్దాదా, ఎస్ యశ్వంత్, దాసు, దిలీప్ కుమార్, పివి గజేంద్రరావు, అబ్దుల్ మతీన్, కొడాలి శర్మ, సౌదాద్ బాలాజీ తదితరులు పాల్గొన్నారు. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.